నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వైద్యం విద్యపై ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి. అందరికీ మౌలిక వసతులు కల్పించాలన్న శక్తా పట్నాయక్. మహిళా చైతన్య కోసం విస్తృత ప్రచారం నిర్వహించాలని సఖీ కేంద్రానికి ఆదేశం. రోడ్డు నీళ్ల కోసం కలెక్టరేట్ ఎదుట ఆదివాసుల దీక్షలు. చంటి పిల్లలతో చలికి వణుకుతూ అవస్థలు. కేసీఆర్ వ్యాఖ్యలపై కొనసాగుతున్న నిరసనలు. బీజేపీ మాదిక విద్యార్థి ఫెడరేషన్ ఆందోళనలు. 5 తరగతులకు ఒకే గది, పాఠాలు చెవికెక్కునా మరి? అట్టహాసంగా జోగ ఆసన్న మెమోరియల్ క్రికెట్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే జోగురామన్న. ఇక డీటెయిల్స్ వస్తే, జిల్లాలో ప్రసూతి మరణాలను అరికట్టేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రసూతి మరణాలపై వైద్యాధికారులు ఏఎన్ఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది గర్భిణులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు పౌష్టికాహారం తీసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. సరైన సమయానికి మందులు వేసుకునేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. మెడికల్ ఆఫీసర్లు స్వయంగా పరీక్షించి ఏమైనా సమస్యలుంటే గర్భిణీలను ఉన్నత ఆసుపత్రులకు రెఫర్ చేయాలని అన్నారు. ప్రసూతి మరణాలను అరికట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తామని, ఏఎన్ఎంలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ తెలిపారు. ప్రసూతి మరణాలను సంభవించడానికి పలు కారణాలు ఉన్నాయని, ముఖ్యంగా హిమోగ్లోబిన్ రక్తహీనత సమస్యలతోనే ఈ మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, హెచ్ఓడి పద్మిని, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ సాధన తదితరులు పాల్గొన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, దాడులను అరికట్టేందుకు సఖీ కేంద్రం ద్వారా విస్తృత ప్రచారాలు నిర్వహించాలని కలెక్టర్ శక్తా పట్నాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల ప్రారంభమైన సఖీ కేంద్రం నూతన భవనాన్ని సందర్శించి ఆయా విభాగాలను పరిశీలించారు. మహిళలకు అందిస్తున్న సౌకర్యాలు, కౌన్సిలింగ్ తదితర అంశాలకు సంబంధించిన వివరాలను లీగల్ సర్వీసెస్ కౌన్సిలర్ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ముఖ్యంగా మారుమూల ప్రాంతాలైన నార్నూర్, గాదిగూడ మండలాల్లో మహిళలపై జరుగుతున్న గృహహింస, వేధింపులు తదితర అంశాలపై స్థానిక భాషలో గిరిజనులకు అర్థమయ్యే రీతిలో వివరించాలన్నారు. పోక్సో, బాల్య వివాహాలు, వరకట్న వేధింపులపై ప్రచారం నిర్వహించాలన్నారు. రిజిస్టర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట లీగల్ కౌన్సిల్ సంఘమిత్ర, సఖీ కేంద్రం సిబ్బంది ఉన్నారు. బాలికల ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ శక్తా పట్నాయక్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. పాఠశాలల్లోని మరుగుదొడ్లు, తరగతి గదులు, పారిశుద్ధ్యం, విద్యాబోధన, మధ్యాహ్న భోజనం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. మరుగుదొడ్లు, నీటి సరఫరా పనులను తక్షణమే చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. వచ్చే 4-5 రోజుల్లో పాఠశాల ఉపాధ్యాయులను సంప్రదించి కావాల్సిన సౌకర్యాలను కల్పించాలన్నారు. ఇక విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలన్నారు. వివిధ సబ్జెక్టులపై ఆరా తీసి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి ఆమె స్వయంగా భోజనం చేశారు. నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ ప్రణీత, యువజన సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వార్డు నంబర్ 30 ఖానాపూర్లో హనుమాన్ ఆలయం వద్ద నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ వార్డులో ఆయన పర్యటించారు. పలు సమస్యలపై కాలనీవాసులు ఆయనకు విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రధానంగా అబ్దుల్లా చౌక్ నుండి ప్రభుత్వ పాఠశాల వరకు రోడ్డు వెడల్పు, నాలా నిర్మాణం వంటి పనులు చేపట్టాలని తన దృష్టికి తీసుకెళ్లారు. ఇక 2 రోజుల్లో సంబంధిత అధికారులతోనే సర్వే చేయించి త్వరలోనే పనులు ప్రారంభమయ్యే విధంగా చూస్తానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. అలాగే చిన్న చిన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అంటి పోచారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజని, పట్టణ కౌన్సిలర్లు అలాల్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు ఎండాకాలం చేసినప్పుడే మనకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎండాకాలం కాదా, ఎండాకాలం చూద్దా అక్కడ నీళ్ళని ఈ పీరియడ్ లో కూడా నీళ్ళు ఎందుకు వస్తున్నాయి, దానికి ఏం చేయాలి? నేను వచ్చింది నేనేమనుకున్నా అంటే ఇలా సెకండ్ సాటర్డే సండే రేపు కాబట్టి మరి ఇది ఏమంటే హనుమాన్ జయంతి కంటే ముందుగా ఈ ఫిబ్రవరి నెలల్లో నేను చెప్పిస్తున్నాను. ఎంత అమౌంట్ అయితే సార్ దీనికి సీసీ? సార్ లైన్ ఇన్స్ట్రుమెంట్ సార్ చెప్పాను ఎంత అవుతుంది ఆర్డర్ ఇచ్చినాం, అది కూడా నేను డబ్బులు ఇచ్చేస్తాను. ఊళ్ళకైతే అస్సలే జాగలేక కిరాయి తోటి ఉంటున్నారు, ఎందుకంటే కరోనా ఈ మోరం పండుగ రామన్న సార్ పనులు ఈ వార్డుకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా మా టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ నన్ను ఒకటే డిమాండ్ చేశారు. మాకేదైతే అబ్దుల్లా చౌక్ నుంచి ఈ మందిర్ వరకు గవర్నమెంట్ స్కూల్ వరకు లాస్ట్ ఎండింగ్ వరకు మరి మాకు రోడ్డు వెడల్పు చేస్తూ మరి రోడ్డు కావాలని చెప్పారు. నాళీలు కూడా మొత్తం పోయినాయి, అవి కూడా కావాలని చెప్పాను. దాంతో పాపం చెరువు నీళ్లు మరి వర్షాకాలం నీళ్ళు ఎక్కినప్పుడు కొంత అప్పుడు ఉన్నటువంటి కల్వర్ట్ని కూడా కొంత తీసేసి కట్ చేస్తే అప్పుడు నీళ్ళని బయట తీయడం జరిగింది. దాన్ని ఇప్పుడు పూర్తి చేయండి, లేకుంటే నీళ్ళన్నీ కూడా ఇటేస్తున్నాయి, అవి తీయడం వల్ల అని చెప్పారు. అది కూడా నేను ఇయ్యాల రేపు చుట్టీలు ఉన్నాయి కాబట్టి సోమవారం నాడు ఇరిగేషన్ సంబంధించిన ఆఫీసర్లు మా మున్సిపల్ గారు మరి వాళ్ళని పంపించి ఆ చెరువు నీళ్లు ఎండాకాలం అవుతున్నప్పటికి కూడా ఇంకా మాకు ఇబ్బంది అవుతుందని చెప్పారు. గెలుపోటంలను పక్కన పెట్టి క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలని ఎమ్మెల్యే జోగురామన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో జోగు ఆసన్న మెమోరియల్ అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ 2022 పోటీలను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి అట్టహాసంగా ప్రారంభించారు. 14 రోజుల పాటు ఈ క్రికెట్ పోటీలు కొనసాగుతాయని జోగు ఫౌండేషన్ తరపున మొదటి బహుమతి ₹1,00,000 ఇవ్వనున్నట్టు తెలిపారు. మానసికంగా శారీరకంగా క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, మానసిక ఉల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం సైతం క్రీడలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజని, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అజయ్ తదితరులు పాల్గొన్నారు. బ్యాటింగ్ వస్తుందంటే బౌలింగ్ వస్తుంది. గౌతమ్ గిట్రా మరి ఆసక్తి గల క్రీడాకారులందరికీ మరి ఇప్పుడు ఆడబెట్టేటువంటి క్రీడాకారులందరికీ కూడా ఈ గ్రౌండ్లో మరి 14 రోజుల క్రికెట్ పోటీలు జరుగుతాయి. దీంట్లో పాల్గొనబోతున్నటువంటి క్రీడాకారులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మరి మా తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థం కొరకు అయితే క్రీడలు నిర్వహిస్తున్నామో ఫస్ట్ ప్రైజు ₹1,00,000 మరి ఇవ్వడం జరుగుతుంది. మరి క్రీడాకారులందరికీ గెలుపు ఓటంల కొరకే కాకుండా మరి మీ క్రీడ యొక్క నైపుణ్యాన్ని, మీ క్రీడల యొక్క స్ఫూర్తిని ఇతరులకు
పంచే విధంగా ఇతరులు మీ క్రీడల యొక్క నైపుణ్యాన్ని మరి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకోవడానికి ఈ క్రీడలు దోహదపడతాయి. తమ గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కదం తొక్కిన కుండిషేక్ కూడా ఆదివాసీ గిరిజనులు ఆందోళన మరింత ఉధృతం చేస్తున్నారు. రోజుకో రీతిలో నిరసన ప్రదర్శన చేపడుతున్నారు. ఇవాళ 6వ రోజు నిరవధిక దీక్షలో భాగంగా దీక్ష శిబిరం నుండి కొమరంభీం చౌక్ వరకు ర్యాలీగా తరలివెళ్లి మానవహారం నిర్వహించారు. అధికారులు తమ గోడు వినిపించుకోవాలని తుడుం మోగించారు. వీరికి సిపిఎం జిల్లా నాయకులు మద్దతు తెలిపారు. ఏజెన్సీ అభివృద్ధి కోసం, ఆదివాసుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఏర్పడిన ఐటీడీఏ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఏమాత్రమో పట్టింపు లేకుండా ప్రవర్తిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేష్ అన్నారు. నిద్రమొత్తు వీడి గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఆదివాసులకు అండగా నిలబడతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి దత్తాత్రి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. కూడా గ్రామస్తుల ఆందోళన ఈ రోజుకు 7వ రోజు చేరుకున్నది. పిల్ల పాపలతోని, చంటి పిల్లలతోని కలెక్టర్ ఆఫీస్ ముందట కూర్చొని ఉంటే ఇప్పటి వరకు కలెక్టర్ కనీసం వచ్చి పలకరించిన పాపాన పోలేదు. ఐటీడీఏ పిఓ కనీసం సందర్శించి ఏం జరుగుతుందో కూడా తెలుసుకున్నటువంటి పాపాన పోవట్లేదు. మేమే ఐటీడీఏ పిఓ దగ్గరికి పోతే నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తా ఉన్నారు. అవుతది, చేస్తాము, పోండి, ఇద్దప్ప ఇంకొక మాట చెప్పట్లేదు వాళ్ళు. నిన్న గ్రామానికి వెళ్ళినటువంటి అధికారులు ప్రజల పట్ల సానుకూలతను ప్రదర్శించాల్సింది పోయి అక్కడ ఉన్నటువంటి 20-25 మంది ఊరు మనుషుల్ని, అక్కడ ఉన్న రాజకీయ నాయకులతోని బెదిరించే కార్యక్రమాన్ని చేశారు. ఒకే ఒక గ్రామ పంచాయతీతోని తీర్మానం చేయించారు. అది కూడా గ్రామ పంచాయతీ నిధులు ఒక బోర్ వేస్తామని చెప్పి తీర్మానం చేశారు. ఇవన్నీ చేయాల్సినటువంటి ఐటీడీ అధికారులు చేతులు ఎత్తేసి గ్రామ పంచాయతీ మీద నెట్టేసేశారు. వాళ్ళు చేతులు దులుపుకున్నారు. ఆదివాసీ గూడాలని అభివృద్ధి చేయడానికి చేతులు రావట్లేదు వీళ్ళకు. ఎందుకు ఇలాంటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు అనేది ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాము. పనులు ప్రారంభించేంత వరకు ఆదివాసులు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని చెప్పి భీష్మించి కూర్చున్నారు. వారికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఉంది. భారత రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నుండి మొదలైన ఈ ర్యాలీ పురవీధుల గుండా కొనసాగింది. కేసీఆర్ కు వ్యతిరేకంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అనంతరం కలెక్టర్ చౌరస్తాకు చేరుకుని అక్కడ కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నల్ల బెలూన్స్ గాలిలోకి వదిలి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజ్యం
మనిషిలోని అంతర్లీనమైన మనసును అదుపులో ఉంచుకోవాలంటే ధ్యానం ఒకటే మార్గమని మహర్షి తటవర్తి వీరరాఘవ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని యాదవ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన ధ్యాన శిబిరానికి హాజరైన ఆయన ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను ప్రారంభించారు. దైవాన్ని ఆశ్రయించడమే జ్ఞానమని, అలాంటి జ్ఞాన తృష్ట పొందాలంటే ధ్యానమే ముఖ్యమని అన్నారు. అన్ని మానసిక సంఘర్షణలను ధ్యానంతో జయించవచ్చని పేర్కొన్నారు. ప్రతిరోజు ప్రాణాయామం చేయాలని, శ్వాసపై ధ్యాస పెట్టాలని తెలిపారు. ఎంతో మంది ఉన్నారు దాని తెలియక దైవం ఎవరో తెలుసుకోకపోవడం. అందరికీ దైవం అంటే దేవుడు ఉన్నాడన్న సంగతి తెలుసు, దేవుడు గొప్పవాడన్న సంగతి కూడా తెలుసు. దేవుణ్ణి ఆశ్రయిస్తే మన కష్టాలు పోతాయి, కోరికలు తీరుతాయి, మన పాపాలు క్షమించబడతాయన్న సంగతి కూడా తెలుసు. ఈ విషయాలు తెలుసు, కానీ దైవం గురించి తెలియదు. దైవం గురించి తెలియదు. ఎంచేత మీరు ఒక్కొక్కడు ఇంతంత వయసు వచ్చింది, దైవం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారా? ఎప్పుడైనా దైవాన్ని కోరడానికి ప్రయత్నించారు కానీ ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలే. మీరు ఇంకోటి కూడా చూడండి, ఆ దైవాన్ని పూజించడానికి గంటలు గంటల సమయం వెచ్చిస్తారే, అవునా? మరి ఆ దైవం గురించి తెలుసుకోవడానికి రోజులో కనీసం ఒక 15 నిమిషాలు మనం కేటాయిస్తున్నామా? భారత రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, దేశ ప్రజానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కలెక్టరేట్ ఎదుట దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలువురు దీక్షా శిబిరానికి సందర్శించి మద్దతు ప్రకటిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ భారత్ వాగ్మీరి దీక్షాపరులకు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన నాయకులు దాదాసాహెబ్, బాబాసాహెబ్ కాంబ్లే, డాక్టర్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు. वोट हमारा राज तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा। वोट हमारा राज तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा। संविधानाचा विजय असो, भारतीय संविधानाचा विजय असो। बोला रे बोला, केसीआर जिंदाबाद। भारतीय संविधानाचा विजय असो, भारतीय संविधानाचा विजय असो। वोट हमारा राज तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा। वोट हमारा राज तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा। हमारा राज तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा। वोट हमारा राज तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा। ప్రతి ముఖ్యమంత్రి అంబేద్కర్ జయంతి నాడు ఆ ట్యాంక్ బండ్లో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పోయి పూలమాల అర్పిస్తారు, వాళ్ళు వందనాలు చేస్తారు. కానీ కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆ స్టాచ్యూ దగ్గర పోలేదు అంటే అంబేద్కర్ మీద ఎంత ప్రేమ ఉంది అది తెలిసిపోతుంది. కానీ అంబేద్కర్ అంటే రాజ్యాంగం, రాజ్యాంగం అంటే అంబేద్కర్. రాజ్యాంగం వల్లే ఇప్పుడు మాకు ఈ హక్కులు ఉన్నాయి. ప్రతి 26 జనవరి నాడు అంబేద్కర్ ఫోటో ఎందుకు పెడతారు? కానీ ఆ రోజు ఈ రాజ్యాంగం అమల్లో వచ్చింది అని. మరి ఇప్పుడు అంబేద్కర్ అది ఆయనకు బర్దాష్ అవుతలేదు. ఒక మ్యాజిస్ట్రేట్ కూడా కర్ణాటకలో నేను ఎప్పటి వరకు అంబేద్కర్ ఫోటో పక్కకి పెట్టరు, అప్పటి వరకు నేను ఫ్లాగ్ హోస్టింగ్ చెయ్యరు అని ఆ జడ్జ్ అంటే దేశవ్యాప్తంగా మొత్తం అడ్వకేట్స్ ఆయనకు మొదటి సస్పెండ్ చేయండి, ఆయనకు రిమూవ్ చేయండి అని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ కేసీఆర్ ఇప్పటి వరకు ఆంధ్ర వాళ్ళ అగెనిస్ట్లో మాట్లాడిండ్రు, నడిచింది. కాంగ్రెస్ అగెనిస్ట్లో మాట్లాడిండ్రు, నడిచింది. బీజేపీ అగెనిస్ట్లో మాట్లాడిండ్రు, సిపిఐ వాళ్ళ అగెనిస్ట్లో ప్రతి ఒక్కరి అగెనిస్ట్లో మాట్లాడిండ్రు. కానీ ఈయన చాలా పెద్ద తప్పు చేసిండ్రు. ఈ రాజ్యాంగం వ్యతిరేకంగా మాట్లాడి చాలా పెద్ద తప్పు చేసిండ్రు. ఈయనకు ఈ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. ఈ వచ్చే ఎన్నికలో ప్రతి ఎమ్మెల్యేది డిపాజిట్ పోతుంది.
కర్ణాటకలో హిజాబ్ పై తలెత్తిన వివాదాన్ని ఖండిస్తూ జీవన్ దన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. పురవీధుల గుండా ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకున్నారు. మన దేశం లౌకికవాద స్వాతంత్ర దేశమని, ప్రతి ఒక్కరికి వ్యక్తిగత స్వేచ్ఛను మన రాజ్యాంగంలో కల్పించబడిందని జావా ప్రధాన కార్యదర్శి సలీం పాషా అన్నారు. గడువులు సద్దుమణిగేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు అసిఫుద్దీన్, సమీఉద్దీన్, అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే అటు పట్టణంలోని సుందరయ్య నగర్లోని దుర్దన మసీద్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కర్ణాటకలోని ఓ కళాశాల కాలేజీ యాజమాన్యమే పౌరుల మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడాన్ని ముస్లిం మత పెద్దలు తీవ్రంగా ఖండించారు. ఇస్లాంలో మహిళల రక్షణలో హిజాబ్ ఒక భాగమని తెలిపారు. ఇక దేశంలోని అన్ని మతాలకు చెందిన వారు ఆయా ఆచారాల ప్రకారం నడుచుకుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మౌలానా అలీం, ఆరిఫ్ ఖాన్, మహమ్మద్ అస్మీ తదితరులు పాల్గొన్నారు. ठीक है, जोर से तक आ जाए उनको थोड़ा सा 10-15 मिनट वहां पे रुकते हम 200 बच्चे जमा होके वहां पर नहीं चले गुजारिश है तो इनके चैन बना के होगा हमारी बहन बेटी में से कोई अगर अपने हालात का इजहार करना चाहते हैं सुलगते हुए मसले पर तो वो आगे आए. मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. मोदी तेरी तानाशाही नहीं चलेगी, चलेगी. मोदी तेरी तानाशाही नारे तकबीर हम जान दे सकते. ఇప్పుడు కర్ణాటకలో నడుస్తుంది ఏమన్నాగా హిజాబ్ గురించి అందరూ హిజాబ్ వేసుకొని రావద్దు స్టూడెంట్స్ స్కూల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో. కానీ యాక్చువల్గా మన కాన్స్టిట్యూషన్లో ఏముంది, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16లో ఏముంది, ఏదైనా ఎంప్లాయ్మెంట్ చేసినా ఏ దానికైనా మనం మన రిలీజియస్గా మన ఓన్ కల్చరల్ ఫ్రీడమ్గా మనం వేసుకొని ఏదైనా మన ఏ రిలీజియన్ అయినా ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా మనం దాన్ని పాటించి ఎటువంటి బట్టలు మనకి ఫేస్ కవరింగ్ ఉందో లేదో మన ఇష్టమైనట్టు మనం వేసుకొని రావచ్చని మన కాన్స్టిట్యూషన్లో ఉంది. కానీ ఇప్పుడు అది పొలిటికల్గా వస్తుందో దేని వస్తుందో అది తెలియక ఇండైరెక్ట్లీ మనం మన కాన్స్టిట్యూషన్లో ఉన్న రైట్స్ని మనం ఒక తొలగొడుతున్నాం. రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్ మన ఇండియాకి లెందియస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ అని అంటారు. మరి మన కాన్స్టిట్యూషన్లో ఉన్న రైట్స్ని మనమే పాటించకపోతే, మనమే దానికి రెస్పెక్ట్ చేయకపోతే వేరే వరల్డ్లో ఎట్లా మన ఒక సేలియన్ ఫ్యూచర్ని మనం ఎట్లా పైకి తెగపోతాం. कर्नाटक में तालीमी इदारों में हिजाब पर पाबंदी के खिलाफ हम लोग ये रैली निकाले हैं. ये हिजाब हमारा एक शरई हक है और कॉन्स्टिट्यूशन के अंदर भी ये बात है कि मजहबी आज़ादी हम तमामों को हासिल है, चाहे वो किसी भी रिलीजन का हो, किसी भी मजहब का हो, वो अपने उन उसूलों को पाबंदी के साथ इस्तेमाल कर सकता है, लागू कर सकता है. किसी को यह हक नहीं हासिल है कि वो उनके उन उसूलों के ऊपर पाबंदी लगाए. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ గాదిగూడ మండలం కుండిశేకుగూడ గ్రామస్తులు ఆదివాసీ గిరిజనులు గత 6 రోజులుగా కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు చేపడుతున్నారు. పిల్లా పావులను పట్టుకుని చలిలో వణికిపోతున్నారు. వీరి దీనస్థితిని చూసి చలించిపోయిన ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యులు కల్లెం వెంకట్రెడ్డి నిత్యావసర సరుకులు అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపడుతున్న ఈ దీక్షలు ఫలించాలని, ఉన్నతాధికారులు స్పందించి ఆదివాసీ సమస్యలు పరిష్కరించాలని, అలాగే దాతలు సైతం ముందుకొచ్చి ఆదివాసులకు అండగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘ యూత్ ప్రెసిడెంట్ కాథ్యం శివప్రసాద్ రెడ్డి, స్వప్నిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇండిసేగూడ అనే మన తాండాకు సంబంధించిన ఆల్మోస్ట్ అక్కడ ఉన్న ఊరు మొత్తం కూడా ప్రెగ్నెంట్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. పాలిచ్చే ఒక మదర్ కూడా ఉన్నారు, చిన్న పాపకి పాలు కూడా ఇస్తుంది. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఊరికి నీటి సదుపాయము, చివరికి రోడ్డు ఏది కూడా లేవు వాళ్ళకి అసలు. సో అందుకోసం వాళ్ళు వాటర్ కోసమే కనీసం ఒక 4-5 కిలోమీటర్లు డైలీ నడుస్తూ వెళ్లాల్సి వస్తుంది. సో దాని గురించి వాళ్ళు ఇన్ని రోజులు చాలా సంవత్సరాల నుంచి ఎంత కష్టపడ్డా ఎవరిని మీట్ అయినా వాళ్ళ పని అవ్వట్లేదు అని చెప్పి ఇక్కడికి వచ్చారు. సో ఇక 5-6 రోజులు అయిందా బాబు, ఒక 6 రోజుల నుంచి వాళ్ళు ఇక్కడే నిరాహార దీక్షలు చేస్తున్నారు. చిన్న పిల్లలు అందరూ కూడా ఇక్కడే నియర్ బై ఇక్కడే సైడ్ కి ఇక్కడే పడుకుంటున్నారు, ఇక్కడే తింటున్నారు. సో ఇది మన ఈ మధ్య సోషల్ మీడియా న్యూస్ ఛానల్స్ వల్ల కొంచెం తెలియడం వల్ల బాధగా అనిపించి నేను ఒక్కనే స్పందించడం కాదు, చాలా మంది కూడా స్పందించారు. సో వీలైనంత వరకు అందరూ కూడా ఈ మీడియా కవర్ చేయడం వల్ల బాగానే ఇలాంటివి తెలుస్తున్నాయి. కాబట్టి దాతలందరూ అంటే స్పందించి కొంచెం వీళ్ళ ప్రాబ్లం, వీళ్ళ సమస్య తీరే వరకు అయితే మనం ఆదిలాబాద్ లో ఉన్న వాళ్ళందరం కొంచెం వాళ్ళకి వీలైనంత వరకు ఫుడ్ కానీ ఏదైతే అది మనకు వీలైనంత చిన్న పిల్లలకి ఫ్రూట్స్ ఇవి మాత్రం అందిస్తే బాగుంటది. బేల మండలంలోని జునోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కనీస వసతులు కరువయ్యాయి. గ్రామంలో ఉన్న ఒకే ఒక పాఠశాలలో 68 మంది విద్యార్థులు ఉన్నారు. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఉన్న పాఠశాలలో ఒకే గది ఉండడంతో అన్ని తరగతుల విద్యార్థులు ఒకే చోట కూర్చుంటారు. ఇక్కడ ఓ తరగతికి చెప్పే పాఠాలు అన్ని తరగతుల విద్యార్థులు వినాల్సిందే. దీంతో పక్కపక్కనే ఉండడం వల్ల చాలా తికమక పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ఈ గదిలోని స్టోర్ రూమ్ ఉపాధ్యాయుని గది ఉండడంతో చాలా ఇబ్బందిగా ఉందని ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కనీస వసతులు కరువయ్యాయి. సర్వశిక్ష అభియాన్ ద్వారా నిర్మించిన టాయిలెట్ రూమ్ లో నీటి సౌకర్యం లేక నిరుపయోగంగా మారింది. చివరకు ఆడుకునేందుకు ఆట స్థలం కూడా లేదు. इनका प्रश्न डिग्री पास आहे, आम्ही इथंच केले होते डिग्री. टीचर आणि दोघं पोरं राहिलं तरी नाही काही येते. యొక్క పునాదులైనటువంటి ప్రాథమిక పాఠశాలను వదిలేసి హై స్కూల్స్, విశ్వవిద్యాలయాలు అంటూ వాటిని పట్టించుకుంటూ ఈ ప్రధానమైనటువంటి ప్రాథమిక పాఠశాలను ఇక్కడ మా పాఠశాలలో 68 మంది పిల్లలు ఉన్నారు. ఒకటే తరగతి గదిలో
5 తరగతుల్ని 5 క్లాసులని మెయింటైన్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. ఇలాంటి పాఠశాలకి ఇలాంటి వసతులు లేనటువంటి పాఠశాలని గుర్తించి అదనపు గదుల తరగతులను ప్రభుత్వాలు శాంక్షన్ చేసి మంజూరు చేసి నిర్మించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా టాయిలెట్స్ కూడా ఇన్కంప్లీట్ షేప్ లోనే ఉన్నాయి. కానీ లెక్కలకు మాత్రం అన్ని పాఠశాలలో టాయిలెట్స్ కంప్లీట్ అయ్యాయని చెప్పేసి చెప్పుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల యొక్క సౌకర్యాలను మెరుగుపరచాలని చెప్పేసి మేము కోరుతాము. బేల మండల కేంద్రంలో విద్యుత్ శాఖ అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి పెండింగ్ లో ఉన్న బకాయిలను వసూలు చేశారు. బిల్లు కట్టని వారి కనెక్షన్లు కట్ చేశారు. మొత్తం 21 బృందాలు విస్తృతంగా పర్యటించి బిల్లులు వసూలు చేశారు. కానీ అక్రమంగా కనెక్షన్ వాడుతున్న వారిని వదిలి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ విషయంపై అమ్మా న్యూస్ విద్యుత్ శాఖ అధికారి ఉత్తమ్ జాడేను వివరణ కోరగా తమ దృష్టికి రాలేదని వెంటనే సిబ్బందిని పంపి కేసులు నమోదు చేస్తామన్నారు. ఎస్సీ ఎస్టీలు 101 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించి కుల ధృవీకరణ సర్టిఫికెట్ చూపిస్తే వారి విద్యుత్ బిల్లు మాఫీ చేస్తామన్నారు. అక్రమ కనెక్షన్ చేపడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. మనకి ఏంటో మరి ఎందుకు కలెక్ట్ చేయలేకపోతున్నారు? మీరు ఏంటి ఇబ్బంది ఎందుకు? మరి ఈ రోజు ఏదైతే మనం ఐడెంటిఫై చేశామో ఈ రోజు అటెండ్ చేయాలి. ఇక రేపు చేస్తా 80% అంటే 89 थोड़ा एक नजर डालो बोले तो अभी तुम कैसा भी इतना प्रोग्राम आ रहा है, इतने लोग आए बोले तो सड़े ना के इंस्पेक्ट करके देखो, नंबर 1। और दूसरी बात क्या है बोले तो और ये सराउंडिंग में लेआउट पूरे करते, वो लेआउट में जो फ्री पावर है एग्रीकल्चर का वो भी मिसयूज हो रहा बोल के थोड़ा नोटिस में आया। देखो यहाँ पे सराउंडिंग में क्या है, बेला नाट ओनली बेला మా సబ్ ఇంజనీర్స్ తర్వాత ఓఎండ్ఎం స్టాఫ్ వచ్చేసి ప్రతి ఒక్క ఇంటిని చెకప్ చేయడం జరిగింది. క్వార్టర్లో మా సిబ్బందితోటి పోల్ టు పోల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎక్కడైతే డిఫెక్ట్స్ ఉన్నాయో, డిఫెక్ట్స్ అంటే స్టకర్ మీటర్ కావచ్చు, బంట్ మీటర్ కావచ్చు, ఇంకా ఏదైనా బిల్ కట్టనోళ్ళు ఆల్రెడీ సప్లై బంద్ చేసి ఉంటుంది ఆ సర్వీస్ కి, వాళ్ళు వాడుకుంటుంటారు. మీకు దగ్గర ఉన్న ఏఈస్ ఆఫీస్ కానివ్వండి, మా ఈఆర్ఓస్ ఆఫీస్ కానివ్వండి, మా డివిజన్ ఆఫీస్, సబ్ డివిజన్ ఆఫీస్ లో మేము అవి అప్లోడ్ చేస్తాము. ఆ పాత కనెక్షన్ మీద ఎవరైతే కరెంట్ వాడుతున్నారో వాళ్ళు వచ్చేసి పేరు మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేమ్ ట్రాన్స్ఫర్ చేసి ఇస్తాము. దాంతో సహా గ్యాస్ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళకు కూడా ఈ లబ్ధి. జిల్లాలో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా జైనత్ పోలీస్ స్టేషన్ ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమని, పోలీసుల సేవలు ఎల్లవేళలా ప్రజలకు చట్టబద్దంగా ఉండాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గడుగు మహేందర్ అన్నారు. ఇక పోలీసులు నేరరహిత సమాజానికి కృషి చేయాలని, అధికారులను గౌరవించడం మన బాధ్యత అని శాలువాలతో సత్కరించారు. అందరి కృషి సేవల వల్లనే జైనత్ పోలీస్ స్టేషన్ ఉత్తమ స్టేషన్ గా నిలిచిందని ఎస్ఐ పెర్సెస్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు దుమ్మ శ్రీహరి, మాన్య సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉత్తమ పోలీస్ స్టేషన్లుగా 3 కేటగిరీలలో ఆదిలాబాద్ 2 టౌన్, బజారత్నూర్ మరియు అదేవిధంగా కేటగిరీ 2లో ఉత్తమ పోలీస్ స్టేషన్గా జైనత్ పోలీస్ స్టేషన్ను ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ ఉత్తమ పోలీస్ స్టేషన్గా ప్రకటించడం వెనుక గత కొన్ని రోజులుగా పనిచేస్తున్న ఎస్ఐలు అయితేనేమి, దీంట్లోని సిబ్బంది అయితేనేమి, ప్రజలకు చట్టాలను సక్రమంగా అమలుపరిచి రిసెప్షన్లో అయితేనేమి, విచారణలో అయితేనేమి పకడ్బందీగా జరపడం వల్ల ఈరోజు జైనత్ పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్గా నిలిచింది. కాబట్టి ఈ అధికారులను గౌరవించుకోవడం ప్రజలుగా మా బాధ్యత. కాబట్టి మా గౌరవాన్ని స్వీకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ
మీరు ప్రజలకు చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తూ చట్టాలను ఎవరికి చుట్టాలు చేయకుండా ప్రజలకు న్యాయం కోసం పేద ప్రజలకు సేవ చేస్తారని మేము ప్రజల పక్షాన మిమ్మల్ని గౌరవించుకోవడం మా బాధ్యతగా గౌరవించడం జరిగింది. పోలీస్ స్టేషన్కి ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డు రావడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఇది ప్రతి ఒక్కరూ సహకారంతోనే ఇది సాధ్యమైంది. కింద స్థాయి నుంచి పైన వరకు ప్రతి ఒక్కరి సహకారంతో ఇది సాధ్యమైంది. మా దగ్గర వర్క్ చేసే రిసెప్షనిస్ట్ మొదలుకొని SHO వరకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేయడం వల్ల ఇది సాధ్యమైంది. రిసెప్షనిస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కావచ్చు, బయట వాళ్ళకు ప్రొవైడ్ చేసిన వాటర్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఫెసిలిటీస్ కావచ్చు, ప్రతిదీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యింది. మా దగ్గర వర్క్ చేసి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించింది. వెంకన్న సార్ కావచ్చు, తర్వాత రిసెప్షనిస్ట్ శిరీష కావచ్చు, ఇంకా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్లో వెళ్ళిన ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్తులే. బేల మండలంలోని బేతోడ సంగీడి గ్రామాల మధ్య పెన్గంగా నది పరివాహక ప్రాంతాల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పక్కా సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు పోలీస్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి పట్టుకున్నారు. మొత్తం 23 ట్రాక్టర్లు పట్టుకున్నారు. అందులో 2టిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించగా మిగతా ట్రాక్టర్ డ్రైవర్లు వాహనాలను అక్కడే వదిలేసి పారిపోయినట్టు తహసీల్దార్ రామరెడ్డి తెలిపారు. వాహనాల నెంబర్లను నోట్ చేసుకున్నామని తదుపరి చర్యల నిమిత్తం మైనింగ్ శాఖకు పంపిస్తామని పేర్కొన్నారు. ట్రాక్టర్లు వచ్చే సమాచారం మేరకు మా మండలం గిరిదవ విఆర్ఓ మరియు విఆర్ఏలు 4-5 విఆర్ఏలు ఒక్క పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ గారికి అయితే ఒక పోలీస్ కానిస్టేబుల్ ని పంపించారు. వీళ్ళందరూ పోయి పెనుగంగా నదీ పరివాహక ప్రాంతంలో తనిఖీలు చేస్తే 23 ట్రాక్టర్లు తో ఇసుక తరలిస్తున్నారు అనేది విషయం గమనించిండ్రు. అందులో 2 ట్రాక్టర్లు మాత్రం పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. మిగతా ట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో డ్రైవర్లు మేము చెప్పినా కూడా వినకుండా ట్రాక్టర్లను విడిచిపెట్టి పెనుగంగలోనే విడిచిపెట్టిండ్రు. ప్లస్ వేరే పక్కకున్న అగ్రికల్చర్ ల్యాండ్స్ వ్యవసాయ భూములలో విడిచిపెట్టి పారిపోవడం జరిగింది. కావున దీనిపై ఏవైతే 2 ట్రాక్టర్లు ఉన్నాయో వాళ్ళిద్దరికి ఫైన్ వేయడం జరిగింది. మిగతా 21 ట్రాక్టర్లు క్షేత్రస్థాయి సిబ్బంది నంబర్లు రాసుకొని రావడం జరిగింది. మొత్తం 21 ట్రాక్టర్లపై ఏడీ మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జ్యువెలరీ ఇసుక గురించి ఆయననే జిల్లా అధికారి ఆయనకు మరియు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆర్టీఓ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారికి కూడా నివేదిక సమర్పించడం జరిగింది. ఫైన్ వేయడానికి తగు చర్యలు తీసుకోవాలని రాయడం జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో మైన్స్ అండ్ జ్యువెలరీ గారు పదే పత్రికాముఖంగా తెలియజేస్తున్నారు పెనుగంగా రివర్ నుంచి ఇసుక తరలించడానికి ఆస్కారం లేదు. అయినా కూడా ఈ ట్రాక్టర్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో పదే ఈ ట్రాక్టర్ ఇసుక తరలిస్తున్నారు. కాబట్టి పెనుగంగా నది పరివాహక ప్రాంతం నుంచి ఇసుక తరలించాలని కోరను. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో అధికారం చేజారిపోతుందన్న భయంతో కేసీఆర్ బీజేపీ నాయకులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని జిల్లా ఉపాధ్యక్షులు సంతోష్ రెడ్డి అన్నారు. తాన్సీ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. బీజేపీ పార్టీ సంపూర్ణ మద్దతుతోనే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటూ చేసిన వ్యాఖ్యలు యావత్ తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇక తాము ఏ బలిదానాలు జరగకుండా 3 రాష్ట్రాలను ఇచ్చామని కాంగ్రెస్ హయాంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కొరకే విద్యార్థుల బలిదానాలు జరిగితే తప్ప తెలంగాణ ఏర్పాటు కాలేదని గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ ను ప్రశ్నిస్తే టీఆర్ఎస్ నాయకులు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని అన్నారు. దేశ ప్రజల మన్ననలను పొందుతున్న ప్రధానమంత్రి మోదీపై తప్పుడు ప్రచారాలు చేస్తే బీజేపీ నాయకులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు విలాస్ అశోక్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసినాము. కానీ తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వము అనేక విద్యార్థులు చనిపోవడం వల్ల బలిదానాలు చేయడం వల్ల మరియు అదేవిధంగా పార్లమెంటులో తలుపులు మూసేసి తెలంగాణ బిల్లు పాసు చేయడాన్ని చర్చించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులని ఎత్తి చూపే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది. దానికి కేసీఆర్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఏదో జరిగిపోయినట్టు దెబ్బ కాంగ్రెస్ పార్టీకి తగిలితే నొప్పి టీఆర్ఎస్ ప్రజలకు తగిలినట్టు తెలంగాణలో రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ ప్రభుత్వం అన్నలో ఆ మాటను కప్పిపుచ్చడానికే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వము తెలంగాణకు వ్యతిరేకమనే ఒక నినాదాలతో ధర్నాలు రాస్తారు. తెలంగాణ ప్రభుత్వము ఏర్పాటు బీజేపీ వల్లనే సాధ్యమైంది. తెలంగాణకు భారతీయ జనతా పార్టీ అనుకూలమే, వ్యతిరేకం కాదు. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి ఏదో పబ్బం గడపటానికి తమ మీద తప్పప్పులను కప్పిపుచ్చుకోవటానికే
ఈ యొక్క తెలంగాణ బిల్లు విషయంలో ప్రజలని తప్పుతో పట్టించడానికే ఈ యొక్క మాట్లాడడం జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను మాదిక విద్యార్థి ఫెడరేషన్ ఖండించింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేష్ అధ్యక్షతన స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద మహాధర్నా చేపట్టారు. కేసీఆర్ రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి అయ్యి అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలన్న వ్యాఖ్యలను చేయడం బాధాకరమని రానున్న ఎన్నికల్లో కేసీఆర్ కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు సుభాష్, మండల నాయకుడు సిరిసిల్ల భూమయ్య తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ స్థాయి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇచ్చోడ అంబేద్కర్ విగ్రహం ఎదుట మాదిగ విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో మహాదీక్ష కార్యక్రమం చేయడం జరుగుతుంది. గత కొన్ని రోజుల కిందట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడడము, మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్టి బొమ్మలు తగలబెడుతూ మరియు అట్లనే ఆ యొక్క వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలనే ప్రధానమైన డిమాండ్తో నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క నియంత్రిత పాలన కోసం, కుటుంబ పాలన కోసం మాత్రమే ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలు మీకు అడ్డు వస్తున్నాయనే ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానాలతో ఈ రాజ్యాంగాన్ని మార్పు చేయాలంటున్నారు. మీరు ఏ వ్యాఖ్యలైతే చేశారో, రాజ్యాంగం పైన మీరు ఏ వ్యాఖ్యలైతే చేశారో అల్పెరగని పోరాటం చేసి నిన్ను గద్దెదించడమే లక్ష్యంగా ముందుకెళ్తామని ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. దీనికి అన్ని విద్యార్థి సంఘాలు కలిసి పెద్ద ఎత్తున రేపు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ నశించాలి కేసీఆర్ నియంత పాలన, నశించాలి కేసీఆర్ నియంత పాలన. చిన్నపిల్లల గుండె సంబంధ వ్యాధుల ఉచిత వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కావేరీ పిల్లల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఉచిత శిబిరానికి 120 మంది చిన్నారులకు వైద్య పరీక్షలు చేపట్టారు. ఖరీదైన చికిత్సలకు ఉచితంగా వైద్య సేవలను అందించేందుకు సిద్దంగా ఉన్నామని డాక్టర్ అప్పాల చక్రధారి అన్నారు. ఇక హైదరాబాద్ రెయిన్బో చిన్నపిల్లల గుండె చికిత్సా కేంద్రం, నిర్మల్ ఐఏపీ, కావేరీ పిల్లల ఆసుపత్రి సంయుక్తంగా వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో 60 మందికి పైగా పిల్లలకు 2D ఇకోకార్డియోగ్రఫీ ద్వారా చిన్నారి గుండెలలో వివిధ లోపాలు ఉన్నట్టు గుర్తించారు. వీరిలో అర్హులైన 20 మంది పిల్లలను శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు. వారికి త్వరలో హైదరాబాద్లోని రెయిన్బో చిన్నపిల్లల హార్ట్ ఇన్స్టిట్యూట్లో ఉచితంగా సర్జరీలు చేస్తామని వైద్యులు తెలిపారు. ఈ శిబిరంలో చిన్నపిల్లల గుండె వైద్య నిపుణురాలు డాక్టర్ భార్గవి, డాక్టర్ లింగస్వామి, డాక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. मैं क्या बोल रहा हूँ, सरपंच के पास जाके 2 मिनट बैठ के लिखा सकते हैं, समझे? ఈరోజు కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్లో నిర్మల్ ఐఏపీ మరియు రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వల్ల ఈరోజు మనము ఇక్కడ పీడియాట్రిక్ కార్డియాక్ క్యాంప్ అంటే చిన్న పిల్లలకు వచ్చే గుండె వ్యాధుల నిర్ధారణ మరియు చికిత్స శిబిరం అయితే దీని లోపల భాగంగా ఇక్కడ ఉచితంగా 2D ఎకోకార్డియోగ్రఫీను మరియు ఈసీజీ తర్వాత అదేవిధంగా ఎక్స్రే తర్వాత ఇంకా ఏమైనా వేరే టెస్టులు ఉంటే అవి కూడా చేస్తూ ఎవరికైతే చిన్నపిల్లల లోపల గుండె వ్యాధులు ఉన్నాయో వాటిని నిర్ధారించిన తర్వాత అందులోపల కొన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. కొన్నేమో మనం ఈ నరం ద్వారా ఒక వైర్ను పంపించి అక్కడ ఏదైతే అక్కడ ఒకవేళ గుండె లోపల రంధ్రం ఉంటే లేకపోతే ఒకవేళ ఎక్కడన్నా స్టీనోసిస్ అంటే రక్త ప్రసరణ దారి ఏదైతే చాలా సంకుచితంగా ఉంటుందో అటువంటి వాటిని మనము ఒక వైరు ద్వారా ఒక డివైస్ అంటే దాన్ని సరిచేసే విధానాన్ని డివైస్ క్లోజర్ అంటారు. దాన్ని మనం ఇక్కడ వాళ్ళు
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వాళ్ళు, తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ఫౌండేషన్ ద్వారా వాళ్ళు నిధులు సేకరించి అట్లా ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉంటారో, ఎవరైతే బాగా కడు పేదరికంలో ఉండి ఎక్కడ కూడా చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో ఉంటారో అటువంటి వాళ్ళని కొందరిని అందులో నుంచి సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు ఉచితంగా చికిత్స కూడా చేయడం కూడా జరుగుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. వైద్యం విద్యపై ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి, అందరికీ మౌలిక వసతులు కల్పించాలన్న శక్తా పట్నాయక్. మహిళా చైతన్య కోసం విస్తృత ప్రచారం నిర్వహించాలని సఖీ కేంద్రానికి ఆదేశం. రోడ్డు నీళ్ల కోసం కలెక్టరేట్ ఎదుట ఆదివాసుల దీక్షలు, చంటి పిల్లలతో చలికి వణుకుతూ అవస్థలు. కేసీఆర్ వ్యాఖ్యలపై కొనసాగుతున్న నిరసనలు, బీజేపీ మాదిక విద్యార్థి ఫెడరేషన్ ఆందోళనలు. 5 తరగతులకు ఒకే గది, పాఠాలు చెవికెక్కునా మరి? అట్టహాసంగా జోగు ఆసన్న మెమోరియల్ క్రికెట్ పోటీలు, ప్రారంభించిన ఎమ్మెల్యే జోగురామన్న. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.